కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు, బాగా నీళ్లు ఉన్న పక్కన నాటితే ఆ మొక్క ఎండిపోవడానికి ఆస్కారమే ఉండదు. మన చెరువు ఉంది, ఆ చెరువు పక్కన చెట్టు నాటితే చక్కగా నీళ్ళు ఉంటాయి, ఆ మొక్క చక్కగా పెరుగుతుంది. మొక్క చాలా చక్కగా పెరుగుతుంది. అది ఏమాత్రం ఎండదు, ఎందుకంటే అది నీటి పక్కన, చెరువు పక్కన, నదుల ప్రక్కన నాటబడినప్పుడు చక్కగా అవి పెరుగుతూ వస్తాయి. నదుల ప్రక్కన కానీ, చెరువుల ప్రక్కన కానీ, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న చెట్లు ఎప్పుడూ పచ్చగా కనపడతాయి. అవి ఎక్కడ ఎండిపోయినట్టుగా కనపడవు. కారణం ఏంటంటే వాటికి నీరు సమృద్ధిగా, ఆ మొక్కలకు నీరు అందడం వలన అది ఏమాత్రం ఎండకుండగా ఎప్పుడు పచ్చగా కనపడతాయండి. నీ మొక్కలు, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు కూడా సైతము చక్కగా పచ్చగా కనపడతాయి. ఒకే ఒక్క కారణము. ఏంటి ఆ కారణం? ఎందుకు అంతగా పచ్చగా కనపడడానికి కారణం ఏంటంటే అది నీటి ఓరన నాటబడినది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అప్పుడు ఆ చెట్టు చక్కగా పచ్చగా ఎదిగి ఆకు వాడదంట. ఏం వాడదు? ఆ చెట్టు ఆకు ఏమాత్రం వాడదంట. ఆకు వాడక, ఆకు వాడనే వాడదంట. ఎప్పుడు పచ్చగా కనపడుతుందంట. కారణం ఏంటంటే అది నీటి ఓరన నాటబడినది. అంటే నీళ్ళున్న స్థలము పక్కన లాగా నాటబడింది. కాబట్టి నీరు సమృద్ధిగా వేర్లకు అందుతూ ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటూ అది ఆకు వాడనే వాడదంటారు. ఒకటి నీటి ఓరన నాటబడితే చెట్టు పచ్చగా ఉంటుంది. 2, అది ఆకు ఏమాత్రము వాడబట్టదు. 3 ఏమిటంటే తన కాలమందు ఫలమిచ్చును. తన కాలములో మామిడికాయలు మనకు కాసేవి. మామిడికాయల కాపు వచ్చింది కాబట్టి తన కాలమందు మామిడికాయలు కాసేవి తిన్నాము. తన కాలమందు ఫలమిస్తాయి అంతే చెట్లు. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయునదంతా సఫలమవుతుంది. ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, బాగా వినండి, ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలంటే దేవునితో ఎల్లప్పుడూ చెట్టు ఎలాగైతే నీటి ఓరన నాటబడిందో, నీటి పక్కన నాటబడిందో,
నదుల పక్కన నాటబడిందో, సముద్రము పక్కన నాటబడినట్టుగా నీవు ఎల్లప్పుడూ దేవునితో మనము కలిసి మెలిసి జీవించే అలవాటు కావాలి. దేవునితో అనుదినము మంచి సంబంధము కలిగిన వారమై జీవించాలి. అర్థమవుతుందా? చెట్టు ఎలాగైతే ఆకు వాడక ఉండినట్టుగా మనము కూడా ఎల్లప్పుడూ సంతోషముగా, ఆనందముగా, సమృద్ధిగా ఉండి బ్రతకాలంటే మనకు దేవునితో సంబంధము కలిగి ఉండాలి. దేవునితో మంచి సంబంధము కలిగి ఉండాలండి. నాకు ఒక మంత్రి మంచి స్నేహితుడు అయి ఉన్నాడు అనుకోండి. నాకు ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి మంచి స్నేహితుడై ఉన్నాడు అనుకోండి. అప్పుడు నాకు ఏది కావాలంటే ఎక్కడికి వెళ్తాను? ఆ మంత్రి దగ్గరికి వెళ్తాను. అయ్యా, నాకు ఇలాంటి అవసరం ఉంది, నాకు సహాయం చేయండి అంటే ఏం చేస్తాడు? వెంటనే సంబంధిత అధికారులకు చెప్పి, ఇదిగో ఈయన పాస్టర్ గారు నాకు బాగా తెలిసిన ఆయన, నాకు బాగా కావలసిన వ్యక్తి, ఇతనికి దేవుని పని విషయంలో సహాయం చేయండి అని చెబుతాడు. నేను ఎక్కడికి వెళ్ళగానే టకా పనులు చేసి పెడతాను. అంతకు మించిన వాడు దేవుడు యేసుప్రభువారు. మంత్రి కంటే మించిన వాడు, ముఖ్యమంత్రి కంటే మించిన స్నేహితుడు, ప్రధానమంత్రి కంటే మించిన స్నేహితుడు. ఈ దేవునితో స్నేహము కలిగి ఉన్నప్పుడు నీవు ఎన్నడూ వాడిపోవు. నీవు ఎప్పుడూ ఫలమిచ్చే వ్యక్తిగా ఉంటావు. నీవు దీవెనలు పొందే వ్యక్తివిగా ఉంటావు. నీవు ఆశీర్వాదాలు పొందే వ్యక్తివిగా ఉంటావు. కారణం ఏంటంటే నీకు దేవుడే స్నేహితుడైపోయినాడు. దేవుడు స్నేహితుడు ఎలాగయ్యాడంటే నీవు అనునిత్యము ప్రార్థన, వాక్యము ధ్యానము, ప్రార్థన, వాక్య ధ్యానము, ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఉజ్జీవ ప్రార్థనలు, నీవు అలాగా దేవుని సన్నిధికి